ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు, బాబాలు సైన్స్ బోధిస్తారు, ఇతిహాసకులు చరిత్ర రాస్తారు, సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు, ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు, ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు, నేరగాళ్లు విలువలను బోధిస్తారు, రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు, దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే రచయిత ఫేస్బుక్ లో ఆవేదన చెందాడు. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మనవడు. ఇప్పుడు మన దేశంలోని పరిస్థితులను గమనించిన వారికి దేవులపల్లి వారి మాటలు అక్షర సత్యాలని అనిపించక మానదు. శాస్త్రవేత్తలు జ్యోతిష్యం గురించి మాట్లాడడం, బాబాలు సైన్స్ గురించి చెప్పడం చూస్తున్నాం కదా. ప్రవాస భారతీయులు దేశాన్ని ప్రేమించడం ఎలాగో చెప్పడంతో పాటు ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నారు. నేరగాళ్లు రాజకీయ నాయకుల విషయానికొద్దాం. ఈ ఇరువురి మధ్య పెద్ద తేడా ఉండడం లేదు. తొండముదిరి ఓసరవేలైనట్టుగా నేరగాళ్లే రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు. అయితే ఒక తేడా ఉంది. సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు. రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తుని, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు. విచిత్రమేమిటంటే సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు. మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటాం. సాధారణ దొంగను మాత్రం పోలీసులు తరిమి పట్టుకుంటారు. రాజకీయ దొంగకు మాత్రం ఆ పోలీసులే రక్షణ కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తమాషా ఏమంటే సాధారణ దొంగను మనం అసహించుకుంటాం, దొరికితే చావగొడతాం. రాజకీయ దొంగకు మాత్రం భజన చేస్తాం. వాడి కోసం మనం పరస్పరం కొట్టుకు చేస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ మాటలు గుర్తుకొస్తున్నాయి. శాస్త్రవేత్తలు, బాబాలు, సినీ నటులు, ధనవంతుల విషయం పక్కన పెడితే నేరగాళ్లు, రాజకీయ నాయకుల విషయానికొద్దాం. ఇటీవలి కాలంలో నేరగాళ్లు బాబాలుగా కూడా అవతరిస్తుండగా ఆర్థిక నేరస్తులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందుతున్నారు. రాజకీయ నాయకులకు దేవుడు ముడిసరుకుగా మారిపోయాడు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని బాబాలుగా అవతరించిన వాళ్లు ప్రజలను ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అదే ప్రజల బలహీనతలను అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం ఇప్పుడు నిత్య కృత్యమయ్యింది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దేవుడితో పాటు కులం, మతం, ప్రాంతాన్ని కూడా వాడుకుంటున్నారు. కులం కూడు పెట్టదని తెలిసినా ఆ కులం కోసమే కొట్టుకు చస్తున్నారు. ఎన్నికల్లో పలానా కులం వాళ్లకు అన్ని టికెట్లిచ్చాం, ఇన్ని టికెట్లిచ్చామని ప్రకటించుకోవడం చూస్తున్నాం. మెజారిటీ కులాల వాళ్లకు మైనారిటీ కులం వాళ్లు టికెట్లివ్వడమేమిటి అని ఒక్కరూ ఆలోచించరు. సామాజిక న్యాయం అంటే ఏమిటి? అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆర్థిక సహజ వనరులన్నింటినీ చెరబట్టిన వాళ్లు ఏ అధికారం లేని పదవులకు టిక్కెట్లు కేటాయించడం సామాజిక న్యాయం అవుతుందా? కులం కాదు గుణం ముఖ్యమని ఒకప్పుడు చెప్పేవాళ్లు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న నాయకులకు ప్రజలను కులాల వారీగా విడగొట్టడం అవసరంగా మారింది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుల బలం లేదు. అందుకే ఆయన ప్రాంతీయవాదం అందుకొని అందలమెక్కారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోకుండా తెలంగాణను పాలించే సత్తా తనకు తప్ప మరొకరికి లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు యజ్ఞ యాగాదులు నిర్వహించారు, యాదాద్రిని పునర్నిర్మించారు. అయినా దేవుడు కనికరించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఫలితంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పుకుంటున్న మనమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అదే ప్రజలను విస్మరిస్తాం. కేసీఆర్ కూడా ప్రజలను విస్మరించారు. అందుకే ఆయన అధికారం కోల్పోయారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్నికల్లో పదే ఉపయోగపడవు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు ఉపయోగపడిన ప్రాంతీయవాదం
2023 ఎన్నికల్లో మాత్రం పని చెయ్యలేదు. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దుష్టమైన లక్ష్యంతో కేసీఆర్ చర్యలను టార్గెట్ గా చేసుకొని అందలాన్ని అందుకున్నారు. కేసీఆర్ ను గాని రేవంత్ ను గాని ఎంచుకున్నది ప్రజలే. వ్యవస్థలు పతనమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు ఇంకా పదిలంగానే ఉంది. అందుకే ఎంత అధికారం ధనం ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయారు. తెలంగాణలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ జరుగుతోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య కేంద్రీకృతమైనట్టు కనిపిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి కూడా కొద్దో గొప్ప పుంజుకుంటోంది. బీఆర్ఎస్ బలపడే కొద్దీ ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుంది. అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు తక్కువ. మనది కర్మ భూమి. ఏసడించుకున్న ప్రజలే కొంతసేపటికి అయ్యో పాపమనవచ్చు. ఈ ప్రభావం రాజకీయాల్లో కూడా కనిపిస్తుంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సానుభూతి పొందగలరా లేదా అన్నది తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైతే గానీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుండగా తెలంగాణలో ముస్లింలు ప్రభావం చూపుతారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాట్లాడుతూ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోనని ప్రకటించారు. దీంతో ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా సంఘటితమయ్యారు. అదే సమయంలో హిందువులు బీజేపీకి అనుకూలంగా సంఘటితమవుతారా అంటే చెప్పలేం. తెలంగాణ సమాజాన్ని కూడా కులాల వారీగా విడదీసినందున హిందువులలో ఐకమత్యం రావడం కష్టం. ప్రధాని మోదీ మాటలు బీజేపీకి నష్టం చేస్తాయా లాభం చేకూరుస్తాయా అన్నది వేచి చూడాలి. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. అక్కడి రాజకీయాలను పరిశీలిస్తే ఇంతకు ముందు చెప్పుకున్న ఫేస్బుక్ సూక్తి గుర్తుకొస్తుంది. ఆర్థిక నేరగాళ్లు విలువలను బోధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. ఆయన అనేక ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. అయినా విలువలు బోధిస్తున్నారు. రాజకీయాలు ఎంతగా కలుషితమయ్యాయా అని ఏసడించుకుంటున్నారు. రాజకీయాలే కాదు, సమాజం కూడా కలుషితమైనందునే తాను ముఖ్యమంత్రిని కాగలిగానని ఆయన విస్మరిస్తున్నారు. దేవుడి ప్రస్తావనను కూడా జగన్మోహన్ రెడ్డి తరచుగా తీసుకువస్తారు. ఆ దేవుడి చల్లని దీవెనలతో అని అంటూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మరింత గొప్ప స్క్రిప్టు రాసే పనిలో దేవుడు బిజీగా ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. ఆ స్క్రిప్టు ఎలా ఉండబోతున్నదో మరో నెల రోజుల్లో తేలిపోనుంది. ధనవంతులు నిరాడంబర జీవనం గురించి పాఠాలు చెబుతారు అన్న మాటలు కూడా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి. దేశంలోకెల్లా ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన ఆయన క్లాస్ వార్లో భాగంగా తాను పేదలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులకు భజన చేసేవాళ్లు ఉండనే ఉంటారు కనుక జగన్మోహన్ రెడ్డిని పేదల ప్రతినిధిగా అభివర్ణించడానికి కొంతమంది సిద్ధమయ్యారు. సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి తరచుగా ప్రవచిస్తున్నారు. అతగాడి పాలనలో సామాజిక న్యాయానికి నిర్వచనమే మారిపోయింది. అయితే ఆహా ఓహో అని కీర్తించే వారికి ఆయన రోత మీడియాలో స్థానం లభిస్తోంది. దేశ రాజకీయాల్లోనే ఏ నాయకుడు చెయ్యని విధంగా జగన్ రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కొంతమందికి కొన్ని టికెట్ ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరిగినట్టేనా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్ రాగాలు తీసి పాడుతున్నారు. సరే, ఆ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా పురోగతి సాధించాయా అంటే లేదనే చెప్పుకోవాలి. అధికారం, ధనం, వనరులు అన్నీ జగన్మోహన్ రెడ్డి వద్ద కేంద్రీకృతమైనప్పుడు సామాజిక న్యాయం ఎలా సాధ్యం?
ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే కదా ఉన్నారు. చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే బడుగులకు చట్టసభలు, ఇతర పదవుల్లో వాటా లభిస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు గాని ఆ 5గురు ఎవరో, వారికి ఉన్న అధికారమేపాటిదో సదరు ఉప ముఖ్యమంత్రులకు కూడా తెలియదు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే రాజ్యమేలుతున్నప్పుడు సామాజిక న్యాయం పాటించినట్టు ఎలా అవుతుంది? అధికారంలో ఓటా దక్కనియ్యకుండా సామాజిక న్యాయం సాధించామని అనడం నేతి బీరకాయలో నెయ్యి చందంగానే ఉంటుంది. తాము దగా పడుతున్నామా, లాభపడుతున్నామా అన్నది తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. జగన్మోహన్ రెడ్డి వంటి వారు అధికారంలో కొనసాగడానికి అర్హులా కాదా అన్నది కూడా ఈ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించుకోవాలి. తల్లిని, చెల్లిని సైతం విసిరి కొట్టిన వ్యక్తి నైజం తెలుసుకోవడం అవసరం. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నాడట అని దివంగత రాజశేఖర్ రెడ్డి తరచూ అంటూ ఉండేవారు. తన మాటలు తన కుమారుడికే వర్తించబోతున్నాయని ఆనాడు ఆయనకు తెలియదు పాపం. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ బహిరంగ సభల్లో మాత్రం అక్కా, చెల్లెమ్మలు అని మహిళలను ఉద్దేశించి అంటూ ఉంటారు. రక్తం పంచుకు పుట్టిన వాళ్లకే న్యాయం చేయడానికి నిరాకరిస్తున్న జగన్ పరాయి మహిళలకు న్యాయం చేస్తారా? ఆయనకు రక్త సంబంధాలు ముఖ్యం కాదు, తాను అధికారంలో కొనసాగడమే ప్రధానం. అందుకోసమే క్లాస్ వార్, కులం, మతం వంటి మాటలను తరచుగా వాడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులను నీచులుగా అభివర్ణిస్తారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకమైనవి. జగన్ రెడ్డి కేంద్ర బిందువుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ కావాలనుకునేవారు ఒకవైపు, వద్దనుకునేవారు మరొక వైపు మోహరించారు. సమాజం రెండుగా విడిపోయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధానం కాదు. జగన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపాలనుకునేవారు మరేమీ చూడటం లేదు. ప్రత్యామ్నాయంగా కులాలకు అతీతంగా కూటమినే చూస్తున్నారు. ప్రజలను ఆకర్షించడానికి పోటీ పడి ప్రకటిస్తున్న పథకాల ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉండదు. రాష్ట్రంలో నాగరిక పాలన, అభివృద్ధి ఉండాలని కోరుకునే వారందరూ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. కులం, మతం ప్రాతిపదికన ఆలోచిస్తున్న వారు మాత్రం జగన్ వైపు ఉన్నారు. ఈ 5 ఏళ్ల అరాచకాలను గమనిస్తున్న వాళ్లు మాత్రం బటన్ల నొక్కుడుకు పడిపోవడం లేదు. ప్రజల గుండెల్లో తాను పదిలంగా ఉండేలా తన పాలన ఉంటుందని అధికారంలోకొచ్చిన కొత్తలో జగన్ చెప్పారు. 5 ఏళ్లు గడిచేసరికి ప్రజల గుండెల్లో ఉండే విషయం అలా ఉంచితే ప్రజలు తనను గుర్తు పెట్టుకుంటారా అన్న అనుమానం ఆయనకు వచ్చినట్టుంది కాబోలు. ప్రతి చోట తన ఫోటో ముద్రిస్తున్నారు. రైతుల వ్యక్తిగత ఆస్తి పత్రాలైన పట్టాదారు పాసు పుస్తకాలలో ప్రతి పేజీలోనూ ఆయన తన ఫోటోను ముద్రింపజేస్తున్నారు. పరిమిత కాలం మాత్రమే అధికారంలో ఉండే ముఖ్యమంత్రికి శాశ్వతంగా ఉండే ఆస్తి పత్రాలపై తన ఫోటోలు ముద్రించుకునే అధికారం ఉంటుందా? బలహీన వర్గాలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన స్టాంపు పేపర్లపై కూడా ఆయన ఫోటోను ముద్రించుకోవడం పరాకాష్ట. స్టాంపు పేపర్పై ఇలా ఫోటోలు ముద్రించడాన్ని చట్టం అనుమతించదు. అందుకే బ్యాంకులు సదరు స్టాంపు పేపర్ డాక్యుమెంట్లను తిరస్కరిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముచ్చట పడుతున్నారే అనుకుందాం. చట్టం సమర్థించని విధంగా స్టాంపు పేపర్లపై ఆయన ఫోటో ముద్రింపజేసిన అధికారిని సన్నాసంటే కూడా తప్పు లేదు. నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి గాని ఆస్తి పత్రాలపై కాదు. ఈ చిన్న లాజిక్ ను మరిచిపోయిన జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఆజ్ఞలను అమలు చేస్తున్న అధికారులకు భారతదేశ చట్టాలపై శిక్షణ ఇప్పిస్తే మంచిది. గతంలో కూడా
రంగుల పిచ్చితో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు వేసి వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి తీరా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వదేశీయుడి చేతిలో హత్యకు గురైన మహాత్మా గాంధీ తనను జాతిపితగా గుర్తించి గౌరవించాలని కోరలేదే. దేశం ఆయనకిచ్చిన గౌరవం అది. అధికారంలో ఒక్క రోజు కూడా లేని నాయకులను కూడా మనం గుర్తించి గౌరవించుకున్నాం. ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ జనాభా నియంత్రణ కోసం ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించారు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి జగన్ రెడ్డి ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫోటో ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తే ప్రజల గుండెలపై బలవంతంగా తన బొమ్మను పచ్చబొట్లుగా వేయించినా ఆశ్చర్యపోవాల్సిందే ఏమీ లేదు. నేరగాళ్లు రాజకీయాల్లోకొచ్చి అధికారం అందుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులే నిదర్శనం. జగన్ పాలనలో ఏ వ్యవస్థకు కూడా గౌరవం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలు కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదంటే పాలనా యంత్రాంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానాలు ఆదేశాలు మాత్రమే ఇవ్వగలవు. వాటిని అమలు చేసే యంత్రాంగం న్యాయస్థానాల వద్ద ఉండదు. అందుకే జగన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు. ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట పడని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా కుప్పకూలిపోతుంది. ఇదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకొస్తే ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా అన్న సందేహం కలగక మానదు. ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకొస్తే ప్రజల వ్యక్తిగత ఆస్తులకు కూడా భద్రత ఉండదు. వివాదాలు సృష్టించి కబ్జాలకు పాల్పడతారు. దేవుణ్ణి మతాన్ని విశ్వసించే జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో న్యాయపాలన చేయాలన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరిస్తున్నారో తెలియదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పిన అద్భుత లోకం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. అధర్మం పెచ్చరిల్లినప్పుడు ప్రకృతి విధిగా కల్పించుకుంటుంది. గుంటూరు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను దుండగులు ధ్వంసం చేయడం వంటి దురాగతాలు జగన్ పాలనలోనే సాధ్యం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. అయినా దుండగులు బరిదెగించి మరి హెలీప్యాడ్ ను ధ్వంసం చేయగలిగారంటే రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని భావించాల్సిందే. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి ప్రకృతి రంగ ప్రవేశం చేయవలసిందే. చూద్దాం ఏం జరగబోతున్నదో. జగన్ చెబుతున్నట్టు దేవుడు రాయబోతున్న స్క్రిప్టు ఎలా ఉండబోతున్నదో వేచి చూద్దాం.